మేడం, నమస్తే. థ్యాంక్ యూ. పత్రి సార్ పుట్టినరోజు సందర్భంగా మరి 21 డేస్ సక్సెస్ఫుల్గా మేము ఈ రోజుతో 21 డేస్ 9 అవర్స్ ధ్యానం పెట్టుకున్నాము. ఈరోజు మీరు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం, మిమ్మల్ని అడిగేంత వాళ్ళమైతే కాదు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కానీ అదేంటి, ఇందాకే చెప్పాను, అడిగే అంతటి వాళ్ళం కాదు అనుకోవద్దు. ఎవరు ఏ పని చేయటానికి వచ్చారో వారే. ఓకే. సో, నిజంగా చక్కటి అవకాశం మీరు మాకిచ్చారు మేడం. పత్రిజీ జన్మదినం సందర్భంగా సార్ గురించి ఇంకా కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. సో, మీరు మొట్టమొదటిగా పత్రి సార్‌ని ఎప్పుడు, ఎక్కడ చూసారు? గుంటూరులో 1998 మే 24 నేను ధ్యానంలోకి వచ్చాను. మే 30 నేను గుంటూరులో పత్రిజీని చూశాను. ఓకే. సో, చూసినప్పుడు అంటే మీకేమనిపించింది మేడం ఫస్ట్ టైమ్ చూడగానే? అప్పటి వరకే ఆయన స్పీచెస్ విన్నారా? ధ్యానం చేస్తున్నారు. నాకు తెలీదు, పత్రిజీ నాకు తెలీదు. నేను రాఘవరావు గారి ద్వారా ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసుకుంటున్నాను. ఈ 7 రోజుల్లో నాకు అనేక రకాలైన అనుభవాలు కలిగినాయి. ధ్యానంలో పత్రిజీని చూశాను. చూసి ఎవరు ఈ గడ్డంతో ఎక్కడో హిమాలయాల పైన కూర్చున్న జంతువులన్నిటినీ ప్రేమగా నిమురుతున్నారు ఆయన అనుకుంటే, ఏ రాముడో ఏ బాబా అంటే ఇష్టం, ఏ బాబానో కనపడతారు అనుకుంటే ఈ జంతువులు ఏంటి, ఈ గడ్డపైన ఎవరు, ఆయన ఒళ్ళోకి నాకు తెలియదా ఏనుగులను పక్షులను పులులు ఈ చూపిస్తే ఈ కనపడుతున్నాయి ఏంటి అనుకుని అలా 7 రోజుల్లో నాకు చాలా నిదర్శనలు కనిపించినాయి. నాకు మోకాలు నొప్పి తగ్గింది. దాంతో నాకు ఈ ధ్యానం వల్ల చాలా శారీరకమైన ఆరోగ్యం కూడా ఉంటుంది అని అర్థమయ్యి, అప్పుడు ఇది ఇచ్చిన ఆయన్ని నేను చూడాలి, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఇన్ని పొందాము కదా అని గుంటూరు వెళ్ళాను. గుంటూరులో నేను పత్రిజీని చూశాను. ఓకే. సో ఓకే. సో, ఆయనను చూసారు మొట్టమొదటగా. మీకు ఆయనే మీ గురువు అని అనిపిచ్చింది మేడం. అయితే పత్రి సార్ దగ్గర చాలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు మేడం. కొంతమందికి ఆయన సింప్లిసిటీ ఇష్టం. కొంతమందికి ఆయన వడ్డించే విధానం నచ్చుతుంది. కొంతమందికి ఆయన ఉండే స్నేహతత్వం నచ్చుతుంది. సో, అలా మీకు పత్రి సార్‌లో ఏ క్వాలిటీస్ నచ్చాయి? ఏది మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ జ్ఞాన మార్గంలో మీరు ప్రయాణించారు? నాకు సింప్లిసిటీ తెలీదు, ఇంకొకటి తెలీదు. ఆయన వడ్డించడము నాకు తెలియదు. నేను ఒక సామాన్యమైన గృహిణిని. అంతంత పెద్ద పదాలు నాకు తెలియదు. నేను గుమ్మం దాటి ఎక్కువగా బయటికి వెళ్ళింది లేదు. నాకు గుంటూరు వెళ్ళి ఆయన చూడటం అంటే అమెరికా వెళ్ళి చూసి వచ్చినంత ఇది అనిపించింది. గంట ప్రయాణం, 40 నిమిషాలు. నాకు ఎంతోమంది నాకు చిన్నప్పటి నుంచి చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ వాటి వివరణ సరిగ్గా లేదు. ధ్యానం లేక, చెప్పేవాళ్ళు లేక. బాబా గారిని, బాబా అంటే చాలా ఇష్టం. అన్ని పూజలు చేశాను నేను, కానీ నాకు ఎక్కడ తృప్తి కలగల. అసంతృప్తి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఏమిటి అంటే నాకు ఒక మహాజ్ఞానం కావాలి. మహాజ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ? అది ద్వైత విశిష్ట అద్వైతలో ఉంది అది. అలాంటి జ్ఞానం నాకు కావాలి అని ఎన్నో లోకాలు తిరిగాను ఆ జ్ఞానం గురించి. ఎక్కడా కూడా నాకు మామూలుగా ఫిజికల్గానే స్వతంత్ర కుమారి గారు, రాజకుమారి గారు, నేను, స్వర్ణలత మేడం నలుగురు కలిపి చాలా పనులు చేశాము. చాలా చోట్ల ధ్యానం చెప్పాము. వారు ఎప్పుడూ నా వెంట ఉండేవారు, నేను వారి వెంట ఉండేదాన్ని. భరద్వాజ్ గారు మీ గురువు అని ఇచ్చేవారు. భరద్వాజ్ గారు సాయిబాబాని
ఆంధ్రప్రదేశ్ పరిచయం చేసిన వ్యక్తి, ఎన్నో పరిశోధనలు చేసిన వ్యక్తి. ఆయన గొప్పతనం ఆయనకుంది. నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే. కానీ నాకు గురువుగా అంగీకరించింది. అంగీకారం రావటం లేదు. సచ్చిదానంద గణపతి స్వామి మీ గురువు అన్నారు. నాకు అంగీకారం లేదు. దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్దామని అన్ని ప్రయాణం అయినాక ప్రయాణం ఆగిపోయింది. నా ప్రయాణం ఆగిపోయింది. నాకు అక్కడికి వెళ్ళే ప్రాప్తి లేదేమో అనుకున్నాను. కానీ ఆయన కూడా నా గురువుగా అంగీకరించారు. వాళ్ళని అంగీకరించినంత మాత్రాన వాళ్ళ స్థాయి ఏమీ తగ్గదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అంగీకారం రావట్లేదు. ఆయన నా గురువు అన్న ప్రేమ రావాలి కదా లోపల నుంచి. రాలేదు. ఆ ప్రేమ రాలేదు. ఇలా ఏ గురువుని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అలా ఆ పీరియడ్లో నాకు ఈ పరిచయం అవటం నేను అక్కడికి వెళ్ళాను. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళగానే పాల సముద్రంలో నారాయణుడు ఇలా పడుకున్నట్టు పడుకున్నారు ఆయన. కాళ్ళు నొక్కుతున్నారు చుట్టూ జనం. ఒక్కసారి ఒళ్ళంతా పులకరించిపోయింది. ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందం. ఎందుకు వస్తుంది ఆనందం? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఎన్నో జన్మల సంస్కారం, ఎన్నో జన్మల పరిచయం ఉంది కాబట్టే వచ్చింది. కానీ దాన్ని నేను పరిపూర్ణం చేసుకోలేకపోయాను. ఇంకెక్కడో దొరుకుతుందని అనేక లోకాలు తిరిగాను. ఎక్కడ తిరిగినా నాకు దొరకలేదు. ఆ అసంతృప్తి తోటే మళ్ళీ నేను ఈ జన్మకి ఇక్కడికి వచ్చాను అన్నది నాకు అర్థమైంది. ఎన్నో రాత్రులు నేను కిందకి దిగి మోకాళ్ళ మీద కూర్చుని చేతులు పెట్టి అభ్యర్థించి ఇంకెన్నాళ్ళు అని ఏడ్చేదాన్ని. ఎప్పుడేమిటో తెలియదు, ఎన్నాళ్ళు ఏమిటో తెలియదు. ఏడవటం మాత్రం ఇదంతా తడిసిపోయేది, అంతా కన్నీళ్ళు వచ్చేవి. ఇవన్నీ నాకు జరిగినాయి. ఈ ఈ ప్రయాణంలో ఇలా ఉండగా నాకు పత్రిజీని చూడగానే ఎడారిలో దాహం లేక నీరు అందక ఎండలో మండిపోతూ తిరిగే వాళ్ళకి ఒక చెట్టు కింద ఇన్ని నీళ్లు చల్లటి నీడ ఉంటే ఎంత హాయి వస్తుందో. ఎందుకంటే ఉపమానం చెప్పలేను. ఆయన దగ్గర అలా కూర్చోగానే అంత హాయి, అనిర్విచమైన అనుభూతిని పొందాను. అసలు అది రూపం లేనటువంటిది, శబ్దం లేనటువంటి, చెప్పలేను ఇంకా నేను ఆ మధురిమ. అమ్మ అలసిపోయిన నాకు తిరిగి సేద తీరాను మీ దగ్గరికి వచ్చి, మీరే నా గురువు, నేను ఇప్పుడు అంగీకరిస్తాను. అలా నేను ఆయన అంగీకరించాను. యా వండర్ఫుల్ మేడం. సో ఆయనని మీరు గురువుగా అంగీకరించారు. ఎప్పుడైనా మీరు 30 సంవత్సరాలకు పైన అయింది మీరు మూమెంట్లోకి వచ్చి, ఒక్కొక్కసారి కొన్ని తెలియకుండానే అటు ఇటుగా వెళ్తూ ఉంటాం మేడం. అలా వెళ్తున్న మిమ్మల్ని మళ్ళీ సరైన మార్గంలోకి మిమ్మల్ని తీసుకురావడం జరిగిందా పత్రిజీ? చాలాసార్లు జరిగింది. కొట్టి చెప్పారు, తిట్టి చెప్పారు. మనస్సు ఆత్మ యొక్క జ్ఞానం తీసుకుంటున్నా అప్పుడు ఏ స్థితిలో ఉన్నానంటే, మీకు దక్షయజ్ఞంలో శివుడు గురించి చెప్పాను. ఈశ్వరుడు, శివుడు, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, అఖిలాండేశ్వరుడు, ఇవన్నీ పోస్ట్. మరి పరమేశ్వరుడు అపారమైన ధ్యాన సాధన చేసి గణాలందరినీ క్రియేట్ చేసుకుని పార్వతిని వివాహం ఆడి, పార్వతి చనిపోగానే పార్వతి అని ఏడ్చాడు. అంతటి పరమేశ్వరుడు ఎందుకు ఏడ్చాడు? ఆయనకి ఎంత జ్ఞానం ఉంది, ఎన్ని క్రియేషన్ సృష్టించగలిగే శక్తి ఉంది. మనందరి ప్రాణానికి మూలకారుడే ఆయన. అలాంటి ఆయన భార్య మళ్ళీ తిరిగి పుడుతుందని తెలిసి, మరణం లేదని తెలిసి కూడా దుఃఖించాడు. ఆ స్టేజ్లో ఉన్నాను నేను. ఎన్ని పైలోకాల జ్ఞానం తెలిసినా, ఎంత ఇదైనా కూడా కొన్ని మానసికమైనటువంటి ఆలోచనలతోటి కొంత దారి తప్పడం జరిగింది. అంటే పరిపూర్ణత లేక, అర్థం చేసుకునే శక్తి లేక, కొంత తెలియని ఇన్నోసెంట్ తోటి కానీ, తెలియనటువంటి విధానంతో అందరూ మాస్టర్లే అని కానీ ఇలా కొన్ని జరిగింది. అప్పుడు ఆయన చాలా కఠినంగా
శిక్షించడం అంటే మనస్సు బాధపడేలా చేశారు. అంత అర్థమైంది. అలాగే అన్నిటికంటే ఒక్కొక్క సిద్ధి వచ్చింది. అష్టసిద్ధులు అంట. ఒకళ్ళు వచ్చిన ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు బయోడేటా అంతా వచ్చేసేది. అది నేను మాట్లాడకూడదు. కొన్నాళ్ళు అలా బయట చెప్పటం జరిగింది. దాంతో జనం క్యూ కట్టారు. మనం ఏం జాతకాలు చెప్పడానికి వచ్చిన కోయాళ్ళమా? ఎందుకు ఒకరి గురించి మనం చూడాలి? అప్పుడు కోపం. రెండోసారి ఇలా 2, 3, 4, 5 సిద్ధులు వచ్చింది. ఒకరోజు అల్ట్రా వైలెస్ లేజర్ కిరణాలని అవతల ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి ఈ బొటన వేలు పట్టుకుని ఆ బొటన వేలు ద్వారా నా బొటన వేలు కలిపి నేను ఈ శక్తిని ఆ కుండలినిలోకి పంపి ఆ వ్యక్తికి మళ్ళీ తిరిగి జీవం పోసి పైకి. ఇది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అయితే ఆ అనుభవాన్ని పరీక్షించుకుందామని లాయర్ పుల్లయ్య గారు అని ఉన్నారు. వాళ్ళ మనవరాలు భర్త యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే నన్ను తీసుకెళ్ళారు. నేను నా ఎక్స్పెరిమెంట్ చేసుకుందామని చేసి చూశాను. తెల్లారతను తిరిగి కదిలికి వచ్చింది, ప్రాణం వచ్చింది, ఆపరేషన్ అయింది. ఎక్కడెక్కడ అవి అవన్నీ నాకు కనపడుతుంది. చెప్పాను మోకారు ముందు ఆపరేషన్ చేయాలి, భుజం దగ్గర దెబ్బ తగిలింది. అవన్నీ ఇదయ్యి ఆయన మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి లెక్చరర్ అనమాట, ఉద్యోగానికి వెళ్ళాడు. సార్ నన్ను అక్కడ బాగా హెచ్చరించారు, కోపడ్డారు. బాబా ఇదే చేశారు. ఒకరి కర్మలు మనం తీసుకోకూడదు. వారి కర్మను వారికి తీర్చుకునే విధానాన్నే కదా మనం ధ్యానం అని చెప్పేది. ఈ ధ్యానంలోనే జ్ఞానాగ్ని దగ్ధాది కర్మనే అని చెప్తే నువ్వు వెళ్ళి ఎందుకు ఆ పని చేశావు? ఇప్పుడు అతను మరణించి ఆ బాడీని వదిలేసి మళ్ళీ కొత్త బాడీలో నేర్చుకోవాల్సిన దాన్ని నువ్వు పోగొట్టావు. మళ్ళీ తిరిగి అదే బాడీలో అతను ఉన్నాడు. ఈ రెండు ఎవరు మోస్తారు? తెల్లబోయేది. ఏదో పరీక్షించుకుందాం అనుకున్నాను, కానీ నేను చేద్దామని నాకు తెలియలేదు. ఇలా జరుగుతుందని నాకు తెలియలేదు. ఈ క్షణం నుంచి నాకు చెప్పకుండా నువ్వు ఏది చేయటానికి వీలు లేదు అని ఒట్టేయించుకో. ఇక అంతే. అప్పటి నుంచి ఆయనకు చెప్పకుండా అడుగు ముందుకు వేయలేదు. కొన్ని కాంతులు నాలోకి ప్రవేశించినప్పుడు కూడా అవి ముఖంలోను నుదురులోను కాంతులు వచ్చినాయి. వాటన్నిటినీ వాటి ఆధీనంలోకి నేను వెళ్లకుండా నా ఆధీనంలో నేను వాటిని కంట్రోల్ చేయగలిగే శక్తిని నేను తెచ్చుకున్నాను. నన్ను నేను నిగ్రహించుకుంటాను, నా మనస్సును నేను కంట్రోల్ చేసుకోవటం, నా శరీరం మీద నేను ఆధిపత్యం చేయటం, దాని ఆధిపత్యంలోకి నేను వెళ్ళను. కాంతుల యొక్క ప్రవేశానికి కూడా వాటిని కూడా హద్దు అదుపులో ఉంచుకోవటం, ఇవన్నీ తెలుసు. ఓకే. ఓకే. సో మేడం, ఇంకొక క్వశ్చన్, బట్ ఇది అందరికీ ఉపయోగపడే క్వశ్చన్. మిమ్మల్ని అడగడానికి నేను ఆశించి అడుగుతున్నాను, వేరేలాగా తీసుకోవద్దు. ఇప్పుడు మీ దగ్గర అపారమైన జ్ఞానం ఉంది. దానికి మీ కృషి, పట్టుదల, పత్రిజీ ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి. కానీ అంత జ్ఞానం ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు తెలియకుండా నా దగ్గర ఇంత జ్ఞానం ఉంది అని లోపల ఎక్కడో ఏమూలో అహంకారం లాంటిది ఏమన్నా తలెత్తిందా? ఎత్తినప్పుడు పత్రి సార్ నుండి మీకేమైనా గైడెన్స్ వచ్చిందా? నేను ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చానో నేను కూడా వెళ్ళి ధ్యానం చెప్తాం, నాకు ఇవన్నీ తెలుసు అనేది 4-5 సంవత్సరాలు కొద్దిగా బుధకిక్తులు వచ్చినాయి. అబ్బో నేను చెప్పగలుగుతున్నాను, నాకే తాడై ఉంది, నాకే వచ్చింది. కానీ చాలా తొందరగా తొలగిపోయింది. ఎందుకు తొలగిపోయినాయి అంటే అందరూ వచ్చింది అందుకే అని తెలిసినప్పుడు ఇక్కడ నేను గొప్ప ఏమిటి? ఏముంది నా దగ్గర గర్వపడటానికి? నేను విద్యావంతురాలని, చదువు లేదు, అందగత్తెను, అందము లేదు,
ధనవంతురాలిన అది కాదు. పెద్ద వృద్ధాప్యం వచ్చింది, నేనే వీళ్ళని కమాండ్ చేయాలి అన్న ఆలోచన ఉందా? అది లేదు. అప్పుడు నేను దేని గురించి గర్వపడతాను? దేని గురించి గర్వపడలేదు. ఒకే ఒక్క విషయం గురించి గర్వపడ్డాను. ఆయన దొరికినందుకు గర్వపడ్డాను. భత్రిజీ నాకు దొరికినందుకు, నాకు కావలసిన ఆ జ్ఞానాన్ని సమస్తము నాకు ఇచ్చినందుకు, ఆ జ్ఞానం ఒక్కటే నన్ను ఆకర్షిస్తుంది. ప్రకృతి ఒక్కటే నన్ను ఆకర్షిస్తుంది తప్ప ఈ బిల్డింగ్లు, 5 స్టార్ హోటళ్ళు, ఈ నగర్లు ఇవన్నీ నన్ను ఏవి కన్నెత్తి కూడా చూడవు. అన్నీ ఇచ్చేశాను. నా బంగారం మొత్తం ఇచ్చేశాను. నా డబ్బులు మొత్తం పెట్టేశాను. పార్టీకి పెట్టేశాను. అన్నీ పెట్టాను. నేను చేయవలసిన పనులన్నీ చేశాను. ఎవరి కోసం చేశాను? నా కోసం చేశాను. అందుకని నేను ఇది చేశానని చెప్పడంలో అర్థం లేదు. ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటున్నారు. నేను పెట్టాను, నేను చేశాను అనుకుంటే అయిపోతాను నేను. ఎవరి కోసం ఉద్యోగం చేస్తున్నారు? మీకోసం, మీ బతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తున్నాం. అలాగే మీ ఆత్మ పరిణామ క్రమంలో కాదు, ఇంకా మహోన్నతమైన లోకం వెళ్ళటం కోసం మనం ఇక్కడ ఈ పని చేస్తాం. ఒక రకం ఇది ఉద్యోగమే. ఆ జ్ఞానం తీసుకుని అట్లాంటిది ఆయన చెప్పినప్పుడు కొత్త కొత్త జ్ఞానాలు నేను వింటున్నప్పుడు మా ఆశ్చర్యచకితురాలని అయిపోయినాను. ఇంత అద్భుతమైన జ్ఞానం ఉందా? ఈ శరీరానికి ఎంత విలువ ఉందా? దీని లోపల ఎన్ని శక్తులు దాగి ఉన్నాయా? మనం ఏమైనా చేయగలమా? మనం క్రియేటర్స్ మా. కానీ అలాగే ఆయన చూపించింది. నీ లోకాలు నీకున్నాయి, నువ్వు ఎన్ని లోకాలు సృష్టించుకున్నావో తెలుసా అని. అవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇక్కడ మనస్సుతో బతుకుతున్నాం. ఎంత జ్ఞానం తెలిసినా మనం ఫలానా ఫలానా అని మనసుతో బతుకుతున్నాం. ఈ మనసుతో ఆలోచిస్తే అది అర్థం కాదు. అప్పుడు ఆ గతంలో నేను ఎంత తిరిగానో, ఎంత చేశానో ఈ జ్ఞానం. ఆయన పత్రిజీ అన్నారు, నాకు క్రీస్తు జ్ఞానం ఇస్తాను రమ్మని చెప్పాడు. ఐ వాంట్ యువర్ బాడీ, వాక్ ఇన్ అవర్. అలాగే సూర్యుడు అడిగాడు, వెంకటేశ్వరుడు అడిగాడు, శివుడు అడిగాడు. ఎవరు అడిగినా నేను ఒప్పుకోలేదు. పరశురాముడు గారు అడిగారు. మీకు ఆయన ఇచ్చిన జ్ఞానం మేము ఇస్తాం. అందరికీ నమస్కారం చెప్పి, మీరు ఇస్తే నాకు అర్థం కాదు, ఆయన చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఎందుకని అంటే నా గతంలో నేను ఎన్నో యుగాల నుంచి ఈ జ్ఞానం కోసం వెతుకుతున్నాను. నేను ఎక్కడెక్కడ పుట్టానో, ఏమేం చేశానో అన్నీ నాకు తెలుసు. కానీ నాకు ఇక్కడ కానీ, భూమి మీద కానీ, పరలోకంలో కానీ, అనంత విశ్వాలలో కానీ జ్ఞానం చెప్పగలిగేవాడు ఒక్క పత్రిజీ మాత్రమే. ఇంకెవ్వరూ నాకు జ్ఞానం చెప్పేవారు లేరు. వాడు చెప్పినా నాకు అర్థం కాదు అని సున్నితంగా, గౌరవంగా, వినమ్రతంగా తిరస్కరించి నా గురువు పత్రిజీ మాత్రమే అని చెప్పి నేను తెలియచెప్పాను. అలా ఆయన మాత్రమే నాకు హాస్టల్గా నా సూక్ష్మ శరీరంతో అనేక విధాలైన జ్ఞానాన్ని నాకు ఇచ్చారు. నేను పొందే ఆనందం, ఆ మహోన్నతమైన ఆనందాన్ని వర్ణించలేను, చెప్పలేను. అందుకని దాని ముందు మిగతావన్నీ తుచ్చం. సో మేడం, మీరు ఇందాక చెప్పారు, ఎంతో మంది మహానుభావులు వచ్చి వాళ్ళు జ్ఞానం ఇస్తా అన్నారు, మీరు సున్నితంగా తిరస్కరించా అన్నారు. మీరు ఒక 10 మాటలు మాట్లాడితే 9 మాటలు పత్రిజీ గురించే ఉంటాయి. నిరంతరం పత్రిజీ నామస్మరణలే ఉంటారు. అంత సరెండర్ అయ్యి, ఆయనే నా గురువు, ఆయన దగ్గరే నేను జ్ఞానం తీసుకుంటా అని అంత సరెండర్ అవ్వడానికి అసలు పత్రిజీలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయనలో ఉండే గొప్పతనం తెలియజెప్పాలంటే ముందు ఆయన ఎవరో తెలియదు. తెలిస్తే గానీ ఆ గొప్పతనం అర్థం కాదు. గొప్పతనాలు ఆయన ఓర్పు, మొట్టమొదటిది ఆయన ఓర్పు, ఆయన నేర్పు, ఆయన శక్తి, ఆయన కాంతి, ఆయన జ్ఞానం, ఇవన్నీ నేను గుర్తించాను.
అందులో మనకి ఎన్నో వంతులు. ఆయన నాకు ఇది కావాలి అని ఏనాడు లేదు. ఆయన మనిషి అయితేగా, మామూలు శరీరము మనిషి, రక్తమాంసాలు ఉన్న మనిషి అయితే, రక్తమాంసాలున్న శరీరంలోకి మనం గర్భధారులమై వచ్చాము. ఆయన వాకిన్ అయి వచ్చాడు. మైత్రేయ బుద్ధుడు నా గురు. ఆయన ఈ శరీరంలోకి వాకిన్ అయి వచ్చారు. ఆనాడు ఆయన ఏం చెప్పారో నాకు గుర్తున్నాయి. బుద్ధుడు తిరిగి మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడిగా వచ్చి ఇప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు నాకు తెలుసు. అందుకని కంటిన్యూషన్గా సీరియల్ లాగా కంటిన్యూషన్ ఆయన చెప్పాలే కానీ ఇది మధ్యలో ఇంకొకటి చెప్పేది కాదు. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా మనం రుక్మిణి సత్యభామ భర్తను దానం చేస్తుంది. సత్యభామ మొత్తం నాకే కావాలని స్వార్థంతో. కానీ ఆయన దేనికి లొంగలేదు. ఒక్క తులసి దళంతో లొంగాడు. భక్తి, రుక్మిణి దగ్గర భక్తి ఉంది. ఆ భక్తి నాలో ఉందా లేదా అని నేను పరీక్ష చేశాను. ఆయనకు ప్రేమ, అట్రాక్షన్స్ ఇవన్నీ పనికిరావు. భక్తి, సంగీతం ఈ రెండిటికే లొంగుతాడు. మిగతా ఏ విషయాలకే ఆయన లొంగడు. మిగతా ఏ విషయానికన్నా పని చేశారు, ఆయన కొన్ని పనులు చేయగలిగారు అంటే అది భూమి కోసం. జీవకణాల గురించి తెలియాలి, జీవశక్తి గురించి తెలియాలి, ప్రాణం తెలియాలి, ప్రాణశక్తి తెలియాలి, స్పిరిచువల్ సైన్స్ క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఉండగలిగారు. తారామండలం నుంచి నువ్వు వచ్చినంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోరు. వాళ్ళు అక్కడ నేను వారిని చాలా కిరీటాలు పెట్టాను. వారికి కూడా కొన్ని అర్థం కాని ఉన్నాయి. అంటే కొంత ఈ భూమండలాన్ని నుంచి వాళ్ళు మోక్షం పొంది వెళ్ళినంత మాత్రాన సమస్త పరీక్షలు పాస్ అయ్యారని అనుకోవటానికి లేదు. అది వారి ఇష్టం. అట్లాగే ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే 10th పాస్ అవ్వాలంటే 7 సబ్జెక్టులు ఎలా చదవాలో, అలాగే అతి ముఖ్యమైనది జీవశక్తి తెలియాలంటే తరంగ విద్య తెలియాలి. ఆ విద్య నేను చదివాను. తరంగం అంటే ఏంటి, ఆ తరంగాన్ని ఎలా పట్టుకోవాలి, కనిపించని తరంగాలు, కనిపించే తరంగాలు, ఒక్కొక్క కిరణంలో ఎన్ని తరంగాలు, ఇదంతా పెద్ద సైన్స్, స్పిరిచువల్ సైన్స్. అలాగే ఆ తరంగాల ద్వారా నేను విద్య నేర్చుకుంటున్నాను. ఆ తరంగాన్ని నేను చదవలేదనుకోండి, ఆ విద్య నాకు రాదు. ఎందుకంటే కొన్ని విద్యలు కొన్ని ద్వారానే ఇవ్వబడతాయి. చదవటము, నోటితో చెప్పటము కాదు. అలాంటి ఆ తరంగ విద్య నేను నేర్చుకున్నది ఎందుకు? ఆయన ద్వారా ఆ విద్యని నేను గ్రహించుకోవటం కోసం. అలా అవన్నీ నేర్చుకొని ఇప్పుడు వచ్చాను కాబట్టే ఆ విద్య ఆయన నాకు ఇవ్వటానికే అందుబాటులో నన్ను శిష్యురాలిగా అంగీకరించి ఆ విద్యనంతా, అనంతమైన ఆ విద్యని, ఎన్ని జన్మలు, కోట్ల యుగాల నుంచి ఎదురు చూస్తున్న ఆ విద్యని ఈ జన్మలో నేను నేర్చుకుని సఫలీకృతం అయ్యాను. ఓకే మేడం, మీరు చాలా ఇక్కడ ఉన్నారు అంటే లైక్ పత్రి సార్ ఉండమంటే వశిష్ఠ గౌతమిలో, ఓంకారంలో, ఇలా జగన్నాథ గట్టు, మౌనం అని, ఫుడ్ కూడా చాలా కొంచెం తీసుకోవాలని ఇలా మీకు ఎన్నో చెప్తూ ఉండేవాళ్ళు పత్రి సార్. ఎప్పుడైనా మీకు ఏంటి ఫుడ్ డిసైడ్ చేస్తారు, మౌనంగా ఉండమంటారు, ఈ ప్లేస్కి వెళ్ళమంటారు, ఇవన్నీ నాకే ఎందుకు అని మీకు ఎప్పుడైనా మనసులో ఆ భావనలు కలిగినాయా? కలిగినప్పుడు అది పత్రిజీకి తెలిసి మిమ్మల్ని అడగడం ఏమైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ప్రతిదీ త్రికరణ శుద్ధిగా అంగీకరించారు. ఆయన ఏం చెప్పినా నా కోసం, ఆయన కోసమో ఇతరుల కోసమో చెప్పలేదు. ఒక ఆహారం కనుక నేను తీసుకుంటే నా శక్తి 100కు 100% మైండ్లోకి వెళ్ళదు, ఆహారానికి అరిగిపోతుంది. నీ ఆలోచనకి సగం అరిగిపోతుంది శక్తి, నీ భావాలకు సగం అవుతుంది, భౌతిక ప్రపంచానికి సగం వెళుతుంది, ఆహారం అరగటానికి సగం వెళుతుంది. భౌతిక ప్రపంచంలో నువ్వు జీవించాలి, నువ్వు ఉండాలి. కాబట్టి శక్తిని 100కు 100 నువ్వు పైకి తిప్పుకోవాలి దాన్ని అన్నప్పుడు ఆ సమయంలో నాకు కొన్ని విద్యలు నేర్పించేవారు.
అప్పుడు నేను ఫ్రెష్గా ఉండాలి, పూర్తిగా సంపూర్ణమైన శక్తితో ఉండాలి. అందుకని నాకు ఆహార నియమాలు పెట్టేవారు. ఈ సంగతులన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓకే. సో, చక్కగా ప్రతీదీ యాక్సెప్ట్ జేస్తూ వచ్చారనమాట. సో, మరి మీకు సార్‌తో ఇప్పటికి మేడం ఎప్పుడు గుర్తు తెచ్చుకున్న ఒక మర్చిపోలేని అనుభూతి, అదెప్పుడు గుర్తొచ్చినా ఒక చక్కటి అనుభూతి కలగడం, అబ్బా! ఇలాంటి గురువు నాకిది ఇచ్చారనుకోవడము ఏదైనా ఏముంది మేడం మీకు? అన్నీ అన్నీ అద్భుతమే. ఒక్క అద్భుతం అనేది కాదు. హ్మ్. ప్రతి క్షణం అద్భుతమే. అన్నీ ఒకటి అనేది ఏమీ లేదు. పాట ఓహ్! పాడు అన్నప్పుడు మాత్రం పాటలెందుకు నేర్చుకోలేదా అనుకున్నాను. ఆ! ఓకే. మిమ్మల్ని సార్ పాట పాడమన్నారైతే. ఓకే. పాట పాడారప్పుడు. పాడమన్నారు. అది మాత్రం అనుభూతి బాగా ఉంది. హ్మ్. ఆహ్, అది పాట పాడు అంటే ఏ ఒక్క పాట రాదు. ఒక చరణం తప్ప. హ్మ్. కానీ ఒక హిందీ పాట హ్మ్. ఒక 2 చరణాలు పాడాను. ఓకే. 'చల్తే చల్తే ఓ కోయి మిల్ గయా థా' హ్మ్. 'పాకీజా' హ్మ్. హిందీ సినిమాలోది. ఓకే. ఆ! 'మిల్ గయా థా' అది నేను ఏ భావంతో పాడానంటే, హ్మ్. నువ్వు ప్రయాణం చేస్తూ చేస్తూ ఉంటే నీకు దొరికేవాళ్ళు దొరుకుతారు. మిల్ గయా థా. నా ఈ జన్మ ప్రయాణంలో, అనేక జన్మల ప్రయాణంలో నేను ప్రయాణిస్తూ ఉంటే నాకు దొరికారా లేదా గురువు? ఆ భావంతోటి నేను పాడాను. పాడినప్పుడు ఆయన కళ్ళు మూసుకొని, అవును మేడం దొరికాను అన్నారు. అదొక్కటే నేను మర్చిపోలేని అనుభూతి. యాహ్! సో, మేడం ఇంకా ఒకటి. అసలు ఒక కొత్తగా ఒక ధ్యాని మెడిటేషన్‌లోకొచ్చారు. పత్రిజీని చూడలేదు. మీ దగ్గరికే వచ్చారు. పత్రిజీ గురించి తెలుసుకోవాలి అని వాళ్ళడిగితే మీరేం చెప్తారసలు? ఈ భూమండలానికొచ్చిన ఒక గురువు అంటారా? మహానుభావుడని చెప్తారా? ఏం చెప్తారు? కొత్తవారు ఆయన చూడనప్పుడు, ఆయన సహచర్యం పొందనప్పుడు వారికి ఆ ఫీలింగ్ రాదు. ధ్యానం నేర్పించాం. వారు ధ్యానంలోనే ఆ శక్తితోటే వారు ఆయన గుర్తించగలుగుతారు. ఆటోమేటిక్‌గా జరుగుతుంది. కానీ పత్రిజీ ఒకటి చెప్పారు. నా దగ్గర ఉండి, నన్ను చూసి, నా నేను చెప్పినయన్ని విని నడవటం గొప్ప కాదు. ఎక్కడో ఉండి, నన్ను చూడకుండా, నా గురించి విని, ధ్యానం చేసి నన్ను కలవలేనని బాధపడ్డారే వారు గొప్పవారు. మరి వాళ్ళెలా గుర్తుపట్టగలిగారు? కొంతమంది ఎందుకు గుర్తుపట్టలేకపోయారంటే, వారి గత సంస్కారాన్ని బట్టి ఉంది. ఇది నేను పాట్నా వెళ్ళినప్పుడు, బీహార్‌లో పద్మా మేడం, నేను మక్కా వెళ్ళినప్పుడు, అక్కడ ఒక పల్లెటూరి అమ్మాయి, మీరు నా దగ్గరికొచ్చి భయపడి, ఈ చేత్తో మీరు పత్రిజీకి షేక్ హ్యాండ్ ఇచ్చారా? ఈ చేత్తో ఆయన్ని ముట్టుకున్నారా? అని ఆ చేతిని ముద్దు పెట్టుకొని ఎంత ప్రేమగా మాట్లాడి కళ్ళమ్మట నీళ్ళు పెట్టారు. ఆయనను మేము చూడలేకపోయాము, ముట్టుకోలేకపోయాము. మీరెంత అదృష్టవంతులు అని. అందుకని మన అదృష్టాన్ని కూడా మనం గుర్తించాలి. అలాగే వారి ఆత్మ యొక్క స్థాయిని బట్టి గుర్తించడం జరుగుతుంది. మనం చెప్తాం. ఒక కృష్ణుడి గురించో, రాముడి గురించో మనం చెప్తాం. అలాగే పత్రిజీ గురించి మనం చెప్తాం. ఒకే ఒక ప్రశ్న అడిగాం. కృష్ణుడిని మనం చూసామా? చూడలేదు. రాముడిని చూసామా? చూడలేదు. ఏ యుగ పురుషుడిని మనం చూడలేదు. కానీ గుళ్ళో విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎవరు? కృష్ణుడు చేసిన పనులన్నీ మనం చెప్తాం. ఆ! కృష్ణుడు దైవము అని చెప్పాం. మన దైవాలు మనకు తెలీదు గదా! కృష్ణుడు దేవుడు అని చెప్పాం. ఆయన చెప్పాల్సింది చెప్పి, చేయాల్సింది చేసి, చూపించాల్సింది చూపించి, భగవద్గీత ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక ఆళ్ళు పట్టించుకోరు. వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తారనుకోవటం పొరపాటు. అదే మన గ్రహపాటు అయిపోయింది. హ్మ్. అక్కడ భగవద్గీతని
చదివిన వాళ్ళు ఎంతమందో, చదవని వాళ్ళు ఎంతమంది. ఆ కృష్ణుడు ఉన్నాడు అనే ఆ భక్తి పెద్దలు చెప్పిన మాటలతో ఎలా అవుతారు. రేపు ఫ్యూచర్లో పత్రిజీ అంటే ఇది అని అందరూ యుగాల తరబడి ఆయన పేరు నిలబడిపోయేలా జరుగుతుంది. అది పత్రిజీ యొక్క బాగుంది మేడం. సో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ ఒక 10 సంవత్సరాలు అయింది మెడిటేషన్లోకి వచ్చి, కానీ ఒక సంకల్పం పెట్టుకుంటే నెరవేరలేదనో, లేకపోతే ధ్యానం ద్వారా నేను అనుకున్న జరగలేదనో, లేకపోతే రకరకాల కారణాలు ఏవైనా కావచ్చు, మాయ అనేది వచ్చి ఏదైనా పక్కదారి పడుతుంటే వాళ్ళు ఆ పక్కదారి వెళ్ళకుండా ఒక పిరమిడ్ మాస్టర్ భూమి మీద ఉన్నంత వరకు ఈ ధ్యానంలోనే ఉండాలి అంటే వాళ్ళు గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి ధ్యానంతో పాటు? వాళ్ళని వాళ్ళే పట్టుకుంది, ఇంకేం పట్టుకోవడానికి లేదు ధ్యానం తప్ప. ఎక్కడో గట్టి దెబ్బ తగులుతుంది, అప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. సామ దాన దండోపాయ పేరు వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కొంత అర్థం చేసుకుంటానికి సమయం పడుతుంది. ఆ సమయాన్ని బట్టి అనుకున్నవి ఎలా జరుగుతాయి. నీ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. నువ్వు ఎలా పుట్టావో, దేనికోసం పుట్టావో అవి జరిగి తీరుతాయి. పుట్టటము గిట్టటము మధ్యలో ఉండేది నువ్వే తెచ్చుకున్నావు. నువ్వు తెచ్చుకొని జరిగి తీరుతుంది. ఈ జ్ఞానం వాళ్ళకి లేదు. నేను అనుకుంటే సంకల్పం పెడితే, ఒక ఆవిడ అడిగిందిలే, నేను 3 కోట్లు రావాలని సంకల్పం పెట్టుకుని ధ్యానం చేశాను, రాలేవు మేడం. ఏం చేస్తావు 3 కోట్లు అని అడిగాను. నాకు 1 కోటి మా కొడుకుకి ఇస్తాను, 1 కోటి అప్పులు తీరుస్తాను, 1 కోటి పిరమిడ్కి ఇస్తాను అంటే 2 కోట్లు నీ కోసం ఉపయోగించుకొని 1 కోటి లోక కళ్యాణం కోసం సంకల్పం తప్ప నీ కర్మ సిద్ధాంతం కోసం సంకల్పం నెరవేరదు. ఆ సంకల్పం పెట్టుకోవాలంటే కూడా దానికి తగ్గ శక్తి నీలో ఉండాలి. ఆ శక్తి ఉంటేనే ఆ సంకల్పం నెరవేరుతుంది. అంతే తప్ప డబ్బులు లేకుండా ఇల్లు కట్టాలంటే ఎంత అపహాస్యమో ఇది కూడా అంత ప్రతి వాళ్ళు నేను సంకల్పం పెట్టుకున్నాను నెరవేరు. ఏంటి సంకల్పం అంటే అసలు ఒక మనోని చేతకు తెలియాలి, ఆత్మస్థాయి కావాలి, దానికి తగ్గ ఎనర్జీ కావాలి. ఇన్ని ఉంటే తప్ప ఒక సంకల్పం నెరవేరు. సంకల్పం అనుకుంటాం కాదు, అనుకుని జరిగిపోతాయి అనుకుంటే పిచ్చితనం. పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి, విషయ అవగాహన ఉండాలి. అది. యా, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా నిజంగా పత్రిజీ జన్మదినం సందర్భంగా మీ ద్వారా సారు గురించి, ముఖ్యంగా మీరు ఎంత డెడికేటెడ్గా ఉంటారు, ఎంత త్రికరణ శుద్ధిగా ఉంటారు, టోటల్ సరెండర్నెస్ సార్కి మీరు అలా అంత సరెండర్నెస్ అసలు ఎలా వచ్చింది అంటే ఎంతో చక్కటి సమాధానాలు తెలియజేశారు. నిజంగా మీలాగా సాధన ఉండాలి, గురువు పట్ల ముఖ్యంగా ఆ విశ్వాసం ఉండాలి. ఆటోమేటిక్గా ఎవరికి ఏది రావాలో అది తప్పకుండా వస్తుంది అనడానికి చక్కటి నిదర్శనంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఉన్నారు మేడం. మరి మీ ద్వారా ఇంకా సార్ గురించి ఈరోజు తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.